ఇరాన్లో రెజిమ్ చేంజ్ కోసం ప్రయత్నిస్తే ఇజ్రాయెల్లోని డిమోనా అణు కేంద్రంపై దాడి చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్లో కొత్త సుప్రీం లీడర్ వస్తే అతన్ని కూడా టార్గెట్ చేస్తామంటూ ఇజ్రాయెల్ రక్షణ మంత్రి వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డిమోనా అణు కేంద్రాన్ని టార్గెట్ చేస్తామంటూ ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్ తన వద్ద ఉన్న అత్యాధునిక క్షిపణులతో డిమోనా కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకోగలదని, దీనికి సంబంధించి ముందస్తు వ్యూహాలను ఇప్పటికే సిద్ధం చేసుకున్నామని ఇరాన్ ఆర్మీ పేర్కొంది. ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని పరిశీలిస్తే కనుక దాని మిస్సైల్ పవర్ ఏంటో ఇప్పటికే ప్రపంచానికి అర్థమైంది. ఇరాన్ అమ్ముల పొదిలో అత్యంత శక్తివంతమైన హైపర్ సోనిక్ క్షిపణులు ఉన్నాయి. ఇవి డిమోనా అణు కేంద్రాన్ని చేరుకోగలవు. అయితే ఆ కేంద్రాన్ని ఖచ్చితత్వంతో కూల్చడం సవాల్తో కూడుకున్న పని. డిమోనా కేంద్రం ఇజ్రాయెల్లో అత్యంత పటిష్టమైన రక్షణ వ్యవస్థల మధ్య ఉంది. అయితే కేవలం అణు కేంద్రమే కాకుండా మిడిల్ ఈస్ట్లోని ఇంధన మౌలిక సదుపాయాలను కూడా లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. అమెరికా ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించినప్పటి నుంచి ఇరాన్ కూడా డ్రోన్లు, క్షిపణులతో ఇజ్రాయెల్లోని వివిధ ప్రాంతాలపై దాడులు చేస్తూనే ఉంది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మరింత తీవ్రమైతే ఈ ప్రాంతంలో అణుభద్రతకు ముప్పు వాటిల్లే అవకాశముందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇజ్రాయెల్ క్షిపణి రక్షణ వ్యవస్థలు 10 నుంచి 12 రోజుల వరకు మాత్రమే సరిపోతాయని రక్షణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నాయి. ఇరాన్ నుండి నిరంతరం కొనసాగుతున్న క్షిపణి, డ్రోన్ అటాక్స్ కారణంగా ఇజ్రాయెల్ వద్ద ఉన్న ఇంటర్సెప్టర్ల నిల్వలు వేగంగా తగ్గిపోతున్నాయి. అమెరికా నుంచి తక్షణమే క్షిపణి సరఫరా లేదా THAAD వంటి అధునాతన రక్షణ వ్యవస్థలు అందకపోతే ఇజ్రాయెల్ తనను తాను రక్షించుకోవడం కష్టమవుతుంది. నిల్వలు తక్కువగా ఉండడంతో భవిష్యత్తులో ఇజ్రాయెల్ అన్ని క్షిపణులను అడ్డుకోలేకపోవచ్చు. కేవలం అత్యంత ప్రమాదకరమైన క్షిపణులను మాత్రమే ఎంచుకుని అడ్డుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. ఒక్కో రాత్రి క్షిపణి రక్షణ కోసం ఇజ్రాయెల్ దాదాపు $285 మిలియన్ ఖర్చు చేస్తోంది. ఒక్కో ఆరో ఇంటర్సెప్టర్ ఖరీదు సుమారు $3 మిలియన్. ప్రస్తుతం ఇజ్రాయెల్ వద్ద ఐరన్ డోమ్, డేవిడ్ స్లింగ్, ఆరో వంటి బహుళ అంచెల రక్షణ వ్యవస్థలు ఉన్నాయి.